మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారా? కానీ మనందరికీ తెలుసు పెయిన్ కిల్లర్స్ వాడడం ఎంత హానికరమో. దానివల్ల కిడ్నీల మీద పడే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈ నొప్పిని భరించడం ఎలాగా? నొప్పిని తగ్గించుకోవడం ఎలాగా అని అనుకుంటున్నారా? అది ఎలాగో ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ఫార్మా. వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. మోకాళ్ళ నొప్పికి సప్లిమెంట్స్ వాడమంటారు. అవును. కానీ ఏ సప్లిమెంట్స్ వాడాలి? ఈ సప్లిమెంటే ధృవీకరించబడింది, ఇది వాడితేనే కరెక్ట్గా నా డబ్బులు వేస్ట్ అవ్వకుండా నా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇలాంటిది ఏదైనా గ్యారంటీడ్ ప్రోడక్ట్ మార్కెట్లో ఉందా? మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఒక వయసు దాటింది అనుకోండి, వయసు వలనో లేకపోతే లావ్ ఎక్కువగా ఉండడం వలనో లేకపోతే ఇంకేదన్నా ఒక ట్రామా కేసెస్లో జరిగి మోకాళ్ళ నొప్పులు జనరల్గా వస్తాయి. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మైండ్లోకి వచ్చేది ఏంటంటే మెడికల్ షాప్ పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని మీరు చెప్పినట్టు వేసుకోవడం. పెయిన్ కిల్లర్ అప్పటికప్పుడు తగ్గిస్తుంది, కానీ అది కంటిన్యూస్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది యాక్చువల్గా. అంటే లేదంటే రూట్ కాజ్ని అడ్రస్ చేసేటటువంటి క్యాపబిలిటీ టాబ్లెట్స్కి లేదు. అప్పుడు సప్లిమెంట్స్ అని వస్తాయి. ఇప్పుడు మనం ఒకవేళ సన్నబడిపోయినాము, కండబెట్టాలా, అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి సప్లిమెంట్స్ తీసుకుంటే మనకు కండలు వస్తాయి. సో మోకాళ్ళ దగ్గర ఉండే గుజ్జు కూడా అదే పరిస్థితి. రెండు మోకాళ్ళ మధ్య గుజ్జులాగా ఉంటుంది, క్వశ్చన్ లాగా. వయసు పెరిగే కొద్దీ లేదా లావు ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒకదానికొకటి అదుంకుపోయి కాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. ఇలాంటి సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు రకరకాల సప్లిమెంట్స్ ఉంటాయన్నమాట. రకరకాల కంపెనీలు రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. కానీ దాన్ని తీసుకొని వాడేటటువంటి సామాన్యుడు గుర్తించవలసింది, కొంత అవగాహన పెంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గ్రాండ్ వాక్ అని తీసుకోండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది మనం అనుకుందాం, బాగా పాపులర్ వన్ గ్లూకోజమైన్ సల్ఫేట్ అని అంటారనమాట. ఈ గ్లూకోజమైన్ సల్ఫేట్ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, వాపు తగ్గిస్తుంది, మొక్కాల్లో ఉండే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కాపాడుతుంది అని ఎలా తెలుసుకున్నారు అని అంటే, క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు, మనం పరిశోధనలు అంటాం. ఆ క్లినికల్ ట్రయల్స్లో రోజుకి 1500 మిల్లీగ్రాము ఒక మనిషికి ఇస్తే, ఆ విధంగా ఒక 3 నుంచి 6 నెలల పాటు ఇచ్చుకుంటూ పోతే గనక అప్పుడు వాళ్ళకి మోకాల నొప్పి తగ్గుతుంది. తర్వాత అక్కడ గుజ్జు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, వాపు కూడా తగ్గుతుంది. కానీ ఏమవుతుంది, ఇప్పుడు బయట ఉన్న సప్లిమెంట్స్లో ఏముంటుంది, 1500 మిల్లీగ్రాము అన్నిటిలో ఉండదు. ప్రత్యేకించి ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ తీసుకున్నామంటే, ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే 1000 mg అంటే ఇంత పెద్దది ఉంటుంది, 1500 mg 2000 mg ఆ విధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వలేరు, సైజ్ పెద్దది అయిపోతుంది. సో అలాంటి వాటిలో చూసినారంటే ఉంటే 500 mg 750 mg ఉంటుంది. ఆ డోస్లో మీరు ట్యాబ్లెట్ తీసుకుంటే క్లినికల్ ట్రయల్లో తేలింది ఏంటంటే 1500 మిల్లీగ్రామ్ వాడినప్పుడు ఈ బెనిఫిట్ అవుతుంది అని అంటది. కానీ 500-700 మిల్లీగ్రాములు వాడినప్పుడు మీకు అంత తొందరగా రిలీఫ్ రాదు, కొంత టైం పడుతుంది, లేదంటే రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా కాస్ట్ పెరుగుతుంది. ఇంకొకటి ఉంది, దీంట్లో కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని ఉంటుంది. దీంట్లో 1200 మిల్లీగ్రామ్ ఉంది. సో 1200 మిల్లీగ్రామ్ ఎందుకు ఇచ్చినాము, మనం క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు రోజుకు 1200 మిల్లీగ్రామ్ కాండ్రాయిటిన్ వాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి గుజ్జు ప్రిజర్వ్ చేయబడుతుంది. కానీ టాబ్లెట్స్లో వాటిలో ఎంత ఉంటుంది, మేబీ 200 mg 400 mg ఉంటుంది. సో మనం చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను నేను. దీంట్లో పసుపు, పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ కుర్కుమిన్ అంటాం అనమాట. అది 1500 మిల్లీగ్రామ్ ఉంటుంది. బేసిక్గా పసుపు అబ్జార్బ్ కాదు, దానికే మిరియాలు కలుపుతాం. మామూలుగా కూరల గీరలో వండుకునేటప్పుడు మీరు చూసినారంటే పసుపు మిరియాలు అన్నీ కలుపుతారు. మనకు సైన్స్ ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా, మనకు తెలీదు. ఈ పసుపు నుంచి వచ్చిన కొర్కుమిన్ బేసిక్గా అబ్జార్బ్ కాదు కాబట్టి దాంతోపాటు పైపరిన్ అనేది ఒకటి కలిపినాం. పైపరిన్ ఏదో కాదు, మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. పైపరిన్ 15 మిల్లీగ్రాము, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రామ్ ఉంటుంది. దీనితో పాటు పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్. ఈ పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేది అసలు 99% ఆఫ్ అవైలబుల్ సప్లిమెంట్స్లో లేదు, మన దాంట్లో యాడ్ చేసినాం. అది 100 mg యాడ్ చేసినాం. అండ్ వైటమిన్ సి 80 మిల్లీగ్రామ్ యాడ్ చేసినాం. 80 మిల్లీగ్రామ్ అంటే ఏంటంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు, RDA అంటారు అనమాట. ఒక రోజుకి మీరైనా నేనైనా సరే వైటమిన్ సి మినిమం 80 మిల్లీగ్రామ్ పర్ డే తీసుకోవాలి, జనరల్గా మన బాడీ ఫంక్షన్స్ నడవడానికి. ఆ డోసులో వైటమిన్ సి 80 mg ఇవ్వడం జరిగింది అనమాట. సో 8 రకాల ఇంగ్రీడియంట్స్ క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడితే వాళ్ళు మంచి జరుగుతుందని గుర్తించినారో ఆ డోస్లో ఇవ్వడం జరిగింది. అందువల్ల 7.5 గ్రామ్స్ పౌడరు ఒక సాచెట్లో ఉంటుంది. అందువల్ల ఒక సాచెట్ రోజుకి 120 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది, 120 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. అది ఫర్దర్గా మన డైటీషియన్స్తో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి కొంచెం తగ్గించడం అది కూడా ఉంటుంది అనమాట. సో ఏదైనా సప్లిమెంట్ వాడినప్పుడు మన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే,
క్లినికల్ ట్రయల్స్లో ఏ డోసు వాడినారో ఆ డోసులో వాడితేనే ఆ క్లినికల్ ట్రయల్స్లో కనుగొనబడినటువంటి మేలు వీళ్ళకు కూడా జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏముంటుందంటే మార్కెట్లో రకరకాలుగా ఏంటంటే టాబ్లెట్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో తక్కువ డోసుల్లో ఇస్తారు, కొంచెం రేటు తగ్గించిస్తారు. సో వాడేటప్పుడు సప్లిమెంట్ ఏది కూడా క్లినికల్ ట్రయల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏరే కంపెనీ లేదని ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారని అనుకుందాం. ఎవరన్నా ఒక వినియోగదారులు వాడాలని అనుకుంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ దాంట్లో ఏం వాడినారని ఫస్ట్ అడగాల. వీళ్ళకి అవగాహన ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వీళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది దమ్మున్నదా లేదా అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు ఇది వాడుతున్నాం అని చెప్పినారు అనుకోండి, నెక్స్ట్ ఇది ఎంత డోసులో వాడుతున్నారా అని అడగాల. ఆ డోస్ చెప్పినారు, సో ఈ డోసులో క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా అని అడగాల. ఉన్నాయని చెప్పినారు, ఒకసారి మాకు పంపిస్తారా, లేదు చూపిస్తారా. ఈ విధంగా, ఎందుకంటే వినియోగదారుడు పే చేసేటటువంటి ప్రతి రూపాయికి న్యాయం జరగాలి అంటే ఈ అవగాహన వాడే వాళ్ళకి ఉండాలన్నమాట. దాని గురించి మనం ఇంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. పర్ఫెక్ట్ సార్. చాలా మందికి అసలు ఇంత ఇన్ డెప్త్ అసలు వాడతాం కానీ సప్లిమెంట్స్ ఎందుకనో తెలియదు, అవి ఎలా పనిచేస్తాయో తెలియదు, అసలు కొనేటప్పుడు ఏమేమి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలో తెలియదు. సో దీనివల్ల ఇవి చెక్ చేసుకోండి, లేదా ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో లేదో నేను ఎత్తుక్కోవడం నాకు కష్టం అనుకుంటే డైరెక్ట్గా మీరు గ్రాండ్ వాక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.